సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేశామని, వడ్డీలకు ఇచ్చిన వారితో వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాపై కక్ష సాధింపులు సరికాదన్నారు. వెంటనే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు నిర్వహించాలి. లేని ఎడల మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మేము గ్రామాలలో ఎన్నికలు అడ్డుకుంటామని ఒక తెలుపుతందుకు ఈ రోజు వినతి పత్రం అందజేశాం. అదేవిధంగా సర్పంచులు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా మేము వడ్డీలు కట్టలేక అనేక మంది సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. అయినా కానీ వీళ్ళకి అన్నీ తెలిసి కూడా సర్పంచులని ఏదో కక్ష కట్టినట్టు మా మీద బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది.